హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డ్ బాయ్స్ కోసం రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం ఏజ్ అనేది 50 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. సో చాలామందికి అప్లై చేసుకోవడానికి అవకాశం దొరికింది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి లాస్ట్ డేట్ నుంచి January 16th అనమాట. సో ఈలోపే అప్లై చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో ఒక ప్రింట్అవుట్ తీసుకొని పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట అప్లికేషన్స్ అన్నీ. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పంపించాలి, తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మొత్తం విషయాలు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏ ఒక్క జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే ప్రతి ఒక్క చిన్న నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా జాబ్కి సంబంధించి మనం వెంటనే పోస్టింగ్ చేస్తూ ఉంటాం. సో మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని ఫిల్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్లో మనం ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తానో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వార్డ్ బాయ్స్ కాబట్టి వార్డ్ బాయ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం రాయాలన్నమాట. తర్వాత మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మేలా ఫీమేలా, ఫాదర్స్ నేము, మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ కేటగిరీ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒకటి అతికించాలి. తర్వాత మన క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ మొత్తం మనం ఏమేమి ఎగ్జామినేషన్ రాసామో, ఏ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యామో పర్సంటేజ్ మొత్తం రాయాలన్నమాట. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్, జాబ్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీరు అది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మనకి పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇలా మొత్తం ఫిల్ చేసేసి మన డేటు, ప్లేస్ వేసేసి మన సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్ని మనం వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పంపించాలి. సో ఈ అప్లికేషను ఏ అడ్రస్కి పంపించాలి, దీంతో ఏమేమి అటాచ్ చేయాలో కూడా నేను ఫర్దర్గా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి మనకి 16th అని చెప్పాం కదా, 16th January. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. అంటే మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లోని రిలీజ్ అయిన 21 daysలో అప్లై చేసుకోవాలని చెప్పారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 27th December రిలీజ్ అయిందనమాట ఈ నోటీసు. తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంపించినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు కొన్ని క్యాండిడేట్స్ని. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు, బై పోస్ట్ ద్వారా పంపిస్తారనమాట. సో పోస్ట్ ద్వారా పంపించిన డేట్ వరకు మనం రిటర్న్ టెస్ట్కి అయినా లేదా ప్రాక్టికల్ టెస్ట్కైనా ఇంటర్వ్యూకైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం ఏ ఎగ్జామినేషన్ అయినా మనకి పెట్టి జాబ్లోకి సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు అనేది 500 rupees ఉంది. సో ఈ ఫీజు మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం పంపించాలన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ లో తీయాలి. సో ఇలా తీసినటువంటి డీడీని మనం పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. సో అడ్రస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మనం అప్లికేషన్స్ ఎలా పంపించాలి అంటే, సో మనం డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి తర్వాత మన డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేయాలి. వీటన్నింటినీ మనం గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలన్నమాట కంపల్సరీగా. సో అటెస్టేషన్ చేసినటువంటి అప్లికేషన్స్నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే కంపల్సరీగా రిజెక్ట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటన్నింటినీ మనం పోస్ట్ ద్వారా ఇక్కడ చూపించినటువంటి అడ్రస్ ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ 586108 కర్ణాటకకి మనం పంపించాలన్నమాట. దీంతో పాటు మనం సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా పంపించాలి. అందులో 55 rupees స్టాంపు అటాచ్ చేయాలి. ఇది ఎందుకు అంటే మనకి వాళ్ళు తిరిగి రిటర్న్లోని అడ్మిట్ కార్డ్ పంపించాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. సో ఇవేవి మిస్ అవ్వకుండా మీరు కరెక్ట్గా అప్లై చేస్తేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్టెన్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు వేకెన్సీస్ విషయానికి వస్తే ఈ సైనిక్ స్కూల్ బీజాపూర్ కర్ణాటక నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లోని చాలా పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు వితౌట్ ఎక్స్పీరియన్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వార్డ్ బాయ్స్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ అనేది 18 to 50 years లోపు ఉండాలి. అది April 1, 2026 నాటికి ఆ ఏజ్ అనేది మనం
చూసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ చూడండి మినిమమ్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది ఉండాలని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఉంటే ప్లస్ అవుతుంది కొంచెం అంతే. ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, ఏదైనా హయ్యర్ క్వాలిఫికేషన్ గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ ఏవైనా సరే ఉంటే దానికి మనకి ప్లస్ అవుతుంది. అంతేగాని అప్లై చేసుకోవడానికి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అయితే దీంతో పాటు మనకి ఇంకొన్ని పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ సిస్టర్ అనమాట ఫీమేల్. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. దీనికి బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి 2 years ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం. సో ఎవరైనా నర్సింగ్ సిస్టర్‌గా పనిచేస్తున్న వాళ్ళు, ఎవరైనా సరే వర్క్ చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్‌లో జాబ్ చేయాలనుకుంటే ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ పీఈఎం, పీటీఐ అనేది ఒక పోస్ట్ ఉన్నది. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కేటాయించారనమాట. ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. మనకి 18 to 50 years మధ్యలో ఉండే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. దాంతోపాటు మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లోని ఒక సర్టిఫికేషన్ అనేది కూడా ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి. ఇంకా డిజైరబుల్ విషయానికి వస్తే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉన్న, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టైపింగ్ ఉన్న, సో ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనకి ఎక్స్ట్రాగా ఉపయోగపడుతుంది. ఈ జాబ్‌కనే కాదు మనకి ఏ జాబ్‌కైనా సరే మనకి మెయిన్‌గా ఈ కంప్యూటర్ అండ్ టైపింగ్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా ఉపయోగపడతాయి. దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా బాగా వచ్చినట్లయితే మనం దేశంలో ఎక్కడైనా సరే జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఈ మాత్రం క్వాలిఫికేషన్స్, స్కిల్స్ మనం డెవలప్ చేసుకోకపోతే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనకు కొన్ని టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. పీజీటీ కెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. తర్వాత పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి, టీజీటీ ఇంగ్లీష్ ఒకటి. ఈ విధంగా మనకి బయాలజీ మీద, మ్యాథ్స్ మీద చాలా క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే మనకి ఇవి మెయిన్‌గా కాంట్రాక్చువల్ బేసిస్ మీదనే వీటిని మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. అయితే ఈ జాబ్స్ మనకు ఒకవేళ కర్ణాటకలో, బీజాపూర్లో ఉన్నప్పటికీ మనకి దేశవ్యాప్తంగా ఈ సైనిక్ స్కూల్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత 1 year పోయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకొని మన లోకల్ ఏరియా ఉండే సైనిక్ స్కూల్స్కి వచ్చేయచ్చు. సో ఇవి జాబ్స్ అనమాట. సో మనకి సైనిక్ స్కూల్ బీజాపూర్ కర్ణాటక నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని నేను చెప్పిన ప్రకారం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన దాన్ని మీకు చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా ఇందాకలా, సో మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.